చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడి వరకు వచ్చింది, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఎలా రాశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అదే ఎంసెట్ పరంగా కానివ్వండి, కాలేజ్ అడ్మిషన్స్ పరంగా కానీ మీరు కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది. ఫస్ట్ ఇయర్ది వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ది వచ్చేసరికి ఒక 2 రోజులు లేటు పడుతుంది అనమాట, ఈ ఫస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తే. అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది ఈ సంవత్సరం అయితే బాగానే జరుగుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు. పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మీరు ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవుతారు అనమాట. అందరూ కూడా బీఫార్మసీ వాళ్ళు ఫార్మసీ అయితే జాయిన్ అవుతారు. డిగ్రీ జాయిన్ అవ్వకుండా వాళ్ళు డిగ్రీ కూడా జాయిన్ అవుతారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఇక మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నాకు తెలిసి ఏప్రిల్ 10th అలా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ఇయరే కానివ్వండి, సెకండ్ ఇయరే కానివ్వండి. ఇక ఆ తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత ఈ ఏప్రిల్ 17th, 18th లేకపోతే మహా అయితే ఏప్రిల్ 25th వరకైనా వెళ్ళేదానికి ఉంది రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి. ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే త్వరలో మీకు ఇస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.